హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సిరి కోనసీమ పిల్ల. ఈరోజు వీడియోలో పచ్చి చింతకాయ ఆవకాయ పెడుతున్నాను. వంట రాని వాళ్ళు కూడా నేర్చుకొని చేసేలాగా పక్కా కొలతలతో చింతకాయ ఆవకాయ ఎలా పెట్టాలి అనేది చూపిస్తాను. ఈ విధంగా కనుక చింతకాయ ఆవకాయ పెట్టినట్లయితే 1 year పాటు పాడవకుండా ఉంటుంది. ఇంకా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ చింతకాయ ఆవకాయ కోసం కొంచెం లావుగా ఉండే పచ్చి చింతకాయల్ని తీసుకోవాలి. వీటిని వాటర్లో వేసి 2 times వాష్ చేసుకోవాలి. చింతకాయ పైన డస్ట్ లా ఉంటుంది కదా, అది సరిగ్గా వదలకపోతే ఆవకాయ అనేది వగురు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ చింతకాయల్ని ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని క్లాత్ తో తుడుచుకోవాలి. తడి అనేది లేకుండా మొత్తం తుడుచుకోవాలి. తర్వాత చింతకాయలకి పైన పీల్ ఉంటుంది కదా, దాన్ని చాకుతో తీసేసుకోవాలి. దీన్ని తీయడానికి చాలానే టైం పడుతుంది, జాగ్రత్తగా తీసేయండి. పీల్ తీసేసిన చింతకాయల్ని గ్లాస్ లో వేసి కొలుచుకోవాలి. ఎందుకంటే దాన్ని బట్టే మనం మిగిలినవి వేసుకోవాలి, కారం గాని ఆవుపొడి గాని. నాకైతే ఈ గ్లాస్ తో 1 glass చింతకాయలు వచ్చాయి. 1 glass చింతకాయలకి 1 glass కారం వేసుకోవాలి. మీరు కారం బాగా ఎక్కువ తింటారంటే ఇంకా కొంచెం వేసుకోండి. అదే గ్లాస్ తో 1/2 glass ఆవాలు తీసుకోవాలి. వీటిని మిక్సర్ జార్ లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 1/2 glass పైనే వస్తుంది ఆవుపొడి, దీన్ని కూడా చింతకాయల్లో వేసుకోవాలి. 1/2 glass ఉప్పుని తీసుకొని మిక్సర్ జార్ లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. సాల్ట్ అయినా కూడా వేసుకోవచ్చు, కానీ ఇలాంటి రెసిపీస్ కి ఉప్పు అనేది టేస్ట్ గా ఉంటుంది. పైన పీల్ తీసేసిన 20 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల మెంతులు వేసుకోవాలి. 1/2 లీటర్ వరకు వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనెను వేసుకోవాలి. వేరే ఏ ఆయిల్ అయినా కానీ అంత టేస్ట్ రాదు ఆవకాయకి, ఈ ఆయిల్స్ అయితేనే బెటర్. ఇవన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి చింతకాయ ఆవకాయ. ఒకవైపు ఇలా కలుపుతుంటే స్మెల్ అనేది అదిరిపోయింది అంతే. ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా చింతకాయలను తెప్పించుకొని ఆవకాయ ప్రిపేర్ చేసేయండి. ఎంత ఈజీగా ఉందో చూసారు కదా. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్ గా చేసేయచ్చు. ఈ ఆవకాయని ఎయిర్ బాక్స్ లో వేసుకొని స్టోర్ చేశారంటే 1 year పాటు పాడవకుండా ఉంటుంది. మనం స్టోర్ చేసే డబ్బా అనేది తడి అనేది లేకుండా పూర్తిగా ఎండలో ఎండబెట్టి వేసుకోవాలి. అప్పుడే పాడవకుండా నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ అనేది లేనట్టే ఉంటుంది, కానీ 2 days కి ఆయిల్ పైకి తేలిపోతుంది. దీనిని మూత పెట్టి ఒక చోట పెట్టేసుకోవాలి. 2 days తర్వాత మూత తీసి చూపిస్తాను. చూసారా ఆయిల్ అనేది పైకి ఎలా వచ్చేసిందో. ఇలా ఆయిల్ పైకి రాలేదు అంటే మీరు ఆయిల్ తక్కువ వేసినట్టు. తర్వాత అయినా కూడా ఇలా ఆవకాయ ములిగేలాగా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆవకాయ 1 year పాటు నిల్వ ఉంటుంది. రిఫ్రిజిరేటర్ లో స్టోర్ చేసుకున్నట్లయితే 2 years వరకు నిల్వ ఉంటుంది. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.